బెంగాల్లో 15 ఏళ్ల మమత పాలనకు బ్రేకులేసిన బీజేపీ డబుల్ సెంచరీ సాధించింది. భవానీపూర్లో సువేందు అధికారి చేతిలో ఓటమితో దీదీకి దుఃఖం తప్పలేదు. తమిళనాడులో విజిల్ మోత మోగిస్తూ జననాయకుడిగా నిలిచారు విజయ్. అక్కడి డీఎంకే ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందంటే కొలత్తూరులో తమిళనాడు సీఎం స్టాలిన్ కు ఓటమి తప్పలేదు. కేరళంలో కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇక అసోం హిమంత బిశ్వ శర్మ బంపర్ విక్టరీ సాధించగా పుదుచ్చేరిలో ఎన్ రంగస్వామి 5వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లో కొత్త మార్పులు తెస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ తన జైత్ర యాత్రను కొనసాగించగా కాలం తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మళ్లీ పీఠాన్ని దక్కించుకుంది. నిన్నటి వరకు అధికారంలో ఉన్న టీఎంసీ కేవలం 81 స్థానాలకు పరిమితమైంది. భవానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీ ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15,114 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. సుపరిపాలన అందించినందుకే ప్రజలు తమకు పట్టం కట్టారని, తమ రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే బీజేపీ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని, బీజేపీ అంటేనే అభివృద్ధి, సంక్షేమమని మోదీ స్పష్టం చేశారు. बंगाल, असम और पुडुचेरी में एक बार फिर से बीजेपी एनडीए को विजयी बनाने के लिए, लोकतंत्र को विजयी बनाने के लिए मैं सभी नागरिकों का, सभी मतदाताओं का और सभी देशवासियों का हृदय से आभार व्यक्त करता हूं और सर झुका करके उनका ऋण स्वीकार करता हूं. తమిళనాడులో జననాయకుడిగా నిలిచారు విజయ్. ఎవరూ ఊహించని విధంగా నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం 108 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. సీఎం స్టాలిన్ తన కంచుకోట కొలత్తూరులో ఓడిపోవడం డీఎంకే పతనానికి నిదర్శనంగా నిలిచింది. డీఎంకే కూటమి 73 స్థానాలతో, అన్నా డీఎంకే కూటమి 53 స్థానాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 102 స్థానాల్లో గెలిచి తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఎల్డీఎఫ్ కూటమి కేవలం 35 స్థానాలకు పరిమితం కాగా ఎన్డీఏ కూటమికి 3 స్థానాలు దక్కాయి. అసోంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి విజయకేతనాన్ని ఎగురవేసింది. రాష్ట్రంలోని 126 స్థానాలకు గాను బీజేపీ కూటమి 102 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కేవలం 21 స్థానాలతో సరిపెట్టుకుంది. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తన పట్టును నిరూపించుకుంటూ జల్కుబరి నియోజకవర్గంలో బంపర్ విక్టరీ సాధించారు. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి మళ్లీ అధికారంలోకి రానుంది. మొత్తం 30 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి 18 సీట్లను గెలుచుకోగా కాంగ్రెస్ కూటమి 6 సీట్లు, నటుడు విజయ్ పార్టీ టీవీకే 2 సీట్లలో విజయం సాధించింది.